వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇవాళ మనము 4 స్టెప్స్ మీ స్మాల్ బిజినెస్ని ఎలా మీరు స్లోలీ పేషెన్స్తో పాటు హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎలా ఆ స్మాల్ బిజినెస్ మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు, ఎలా దాన్ని బిగ్ బిజినెస్లో కన్వర్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో ఆ స్మాల్ బిజినెస్కి వచ్చే ఛాలెంజెస్ కానివ్వండి, లేదా ఆ స్మాల్ బిజినెస్లో ఉన్న చిన్నగా ఉన్నగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, అలాంటి ప్రాసెస్ మనం ఎలా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, దాని గురించి మనం ఇవాళ మాట్లాడబోతున్నాం అనమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం చూసుకుంటే లోకల్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అండర్స్టాండింగ్. సో ఏ ఏరియాలో అయితే మీకు బిజినెస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియాని టార్గెట్ చేస్తున్నారు అనుకుందాము. అంటే హైదరాబాద్లో ఒక ఏదైనా 3-4 ఏరియాస్ని, తెల్లాపూర్, గచ్చిబౌలి అలాంటి సైడ్ ఏరియాస్ని టార్గెట్ చేస్తుంటే అలాంటి ఏరియాస్ని మీరు మంచిగా మార్కెట్ స్టడీ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడ ఉన్న మార్కెట్ పల్స్ని ఐడెంటిఫై చేసి లోకల్గా మీరు అక్కడికి ఫీల్డ్లో దిగి ప్రతిరోజు అక్కడున్న మీ కాంపిటీటర్స్ కానివ్వండి, లేదా మీకు సంబంధించిన ఆల్టర్నేట్ బిజినెస్ కానివ్వండి, అక్కడికి వెళ్ళేసి మార్కెట్ స్టడీ చేసి తరువుగా మార్కెట్ అండర్స్టాండింగ్ మీకు వచ్చిన తర్వాత లోకల్ నీడ్స్ మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కావాల్సింది లోకల్ సప్లైస్. సో ఒకవేళ మీది ఏదైనా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనుకుందాము, దానికి మీకు ఏదైనా రా మెటీరియల్ కానివ్వండి లేదా ప్రోడక్ట్స్ కానివ్వండి అవసరం పడితే అది మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేయొచ్చు. అది మీరు ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే మీరు లోకల్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసిన తర్వాతనే మీకు ఈ సెకండ్ పాయింట్కి కావాల్సిన ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఎక్కడి నుంచి మనకు కావాల్సిన సప్లైస్ అన్నీ మనం తీసుకోవాలి, మనకు ఎంత తక్కువలో దొరుకుతుంది, ఎక్కడి నుంచి తీసుకుంటే మంచి క్వాలిటీ దొరుకుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకు ఒకసారి స్టెప్ 1 అనమాట. ఈ స్టెప్ 1 అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి స్ట్రీమ్లైనింగ్ వర్క్ అండ్ మేనేజ్మెంట్. సో ఏదైనా పని చేయాలి అంటే మీకు ఒకసారి మీరు ఒక ప్రాసెస్ బిల్డ్ చేశారనుకోండి, ఆ ప్రాసెస్ బిల్డ్ చేసిన తర్వాత ఎక్కువగా మీకు ఆ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఆటోమేటిక్గా అలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ మీ టీమ్ని మీరు ఒకసారి ట్రైన్ చేసేస్తారనుకోండి, ఆ టీమ్ అనేది ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఇచ్చిన సిస్టమ్ ప్రకారంగా వర్క్ చేస్తూ బిజినెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అంటే డే టు డే ఆపరేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన చాలా అవసరం అనమాట. ఎందుకంటే మనం దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోకపోతే ఎవ్రీ డే ఒక కొత్త ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రాసెస్ బిల్డ్ చేయాలి, సిస్టమ్ బిల్డ్ చేయాలి తప్పకుండా ఒక స్మాల్ బిజినెస్లో. అప్పుడే మీరు ఒక పని నుంచి వేరే పని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ సప్లై చైన్ ఆప్టిమైజేషన్. అంటే ఏంటి అంటే సప్లై చైన్ అంటే ఒక ఈకోసిస్టమ్ ఉంటుంది. మీ దగ్గరికి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తుంది, మరి మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ ఎండ్ కస్టమర్కి ఎలా వెళ్తుంది, ఆ మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఎందుకు ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే ఆప్టిమైజ్ చేయకపోతే కాస్ట్ అనేది హయ్యర్ సైడ్లో ఉంటాయి అన్నమాట. అదే మీరు ఒకవేళ ఆప్టిమైజ్ చేసుకుంటే ఎంత ఆప్టిమైజ్ చేయగలిగితే అంత ఆప్టిమైజ్ మీరు చేసుకుంటే కాస్ట్ అనేది మీకు కటింగ్ అవుతుంది అక్కడ. అందుకని చెప్పేసి కంపల్సరీగా మనం సప్లై చైన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్క సప్లయర్ నుంచి ఒక డేలో ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ కోసం మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్ కాస్ట్ 100 రూపీస్ పే చేస్తున్నారు. అదే మీరు ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడు ఎంత ప్రోడక్ట్ మీకు అవసరం ఉందో అని మీరు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఒకటేసారి మీకు 4-5 ప్రోడక్ట్స్ మీరు తెప్పించుకుంటే ఆ 100 లాజిస్టిక్స్ కాస్ట్లోనే ఆ 4-5 ప్రోడక్ట్స్ అనేది వస్తుంది అనమాట. సో మీకు పర్ ప్రోడక్ట్కి ఒక లాజిస్టిక్ కాస్ట్ అనేది 20-30 రూపీస్ పడుతుంది. అందుకని చెప్పేసి సప్లై చైన్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనిలో థర్డ్ స్టెప్ వచ్చేసి కస్టమర్ అట్రాక్షన్ అండ్ రిటెన్షన్. ఇప్పుడు స్టెప్ 1 మనం లోకల్ మార్కెట్ ఐడెంటిఫై చేసుకున్నాము. స్టెప్ 2 మనం మొత్తం ఆప్టిమైజేషన్ చేసుకున్నాము, ఒక ప్రాసెస్ బిల్డప్ చేసుకున్నాం. దాని తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ మన దగ్గరికే మళ్ళీ రావాలి అంటే రిటెన్షన్ అంటారు దాన్ని. దాని తర్వాత కొత్త కస్టమర్స్ మనకి ఇంకా కావాలి. ఉన్న కస్టమర్స్ కాకుండా కొత్త కస్టమర్స్ కూడా మనకు కావాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే పాత కస్టమర్స్కి ఫీడ్బ్యాక్ ఫామ్స్ కానివ్వండి, కాల్ చేసి ఫీడ్బ్యాక్ కానివ్వండి, వాట్సాప్లో ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఒక వెబ్సైట్లో ఫీడ్బ్యాక్ కానివ్వండి, గూగుల్ రివ్యూ కానివ్వండి, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ మీరు తీసుకుంటే దాన్ని పాజిటివ్గా తీసుకొని దాని మీద మీరు వర్క్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసిన తర్వాత సో పాస్ట్ క్లయింట్స్ అనేది ఇంకా మీ దగ్గరికి మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్తోని పాస్ట్ క్లయింట్స్ మీరు రిటైన్ చేసుకోవచ్చు. రిటైన్ అంటే మళ్ళీ రావడం. సెకండ్ పాయింట్ కొత్త కస్టమర్స్ కోసం. మీకు పాస్ట్ కస్టమర్స్ కాకుండా ఇంకా కొత్త కస్టమర్స్ మీరు అక్విజిషన్ చేయాలి అంటే డిస్కౌంట్ క్యాంపెయిన్స్. సో ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, స్విగ్గీ, జొమాటో అందరూ కూడా మీకు డిస్కౌంట్ మెసేజెస్ నోటిఫికేషన్ పంపిస్తూనే ఉంటారు అనమాట. సో మనకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మనిషికి డిస్కౌంట్ అంటే చాలా ఇష్టం. ఎంత డిస్కౌంట్ వస్తుంది, మనకు ఎంత డబ్బు సేవ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు చూసేది. అందుకని చెప్పేసి మీరు కూడా డిస్కౌంట్ క్యాంపెయిన్స్ రన్ చేస్తే కొత్త కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో కొత్త కస్టమర్ని అక్విజిషన్ చేయడానికి డిస్కౌంట్ స్ట్రాటజీ మీరు వాడవచ్చు. పాస్ట్ కస్టమర్స్ని రీటైన్ చేయడానికి ఫీడ్బ్యాక్ మీద వర్క్ చేయవచ్చు. సో ఇది మనకు వచ్చేసి స్టెప్ 3 అనమాట. ఇక్కడ స్టెప్ 4 చూసుకుంటే బిల్డ్ నెట్వర్క్ అండ్ గో బియాండ్ లోకల్. ఇది ఎప్పుడు వస్తుంది?
3 స్టెప్స్ కంప్లీట్ మనం కరెక్ట్గా చేసుకున్నాము. ఇప్పుడు స్టెప్ 4లో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి. సో మన ఏరియాలోనే కాకుండా వేరే స్టేట్స్లో, మొత్తం కంట్రీలో, మరి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్, ఒకవేళ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ అనుకుంటే ఎక్స్పోర్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలాబ్ విత్ లోకల్ నెట్వర్క్. మీలాగే బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వచ్చు, మీ ఫ్రెటర్నిటీ అంటే మీ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, మీ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేస్తే మీకు టైంకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా మీకు దగ్గరకు వస్తాయన్నమాట. సో ఒక స్ట్రాంగ్ లోకల్ నెట్వర్క్ మీరు బిల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత కొలాబ్ విత్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఒక లెవెల్ తర్వాత బిజినెస్లో సాచురేషన్ పాయింట్ వస్తుంది. సాచురేషన్ పాయింట్ అంటే ఏంటి అంటే, రెవెన్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మంత్లీ ఒక 1 lakh వస్తుంది అంటే మళ్ళీ మంత్లీ 1 lakh వస్తున్నాయి. కానీ 1 lakh నుంచి 1,50,000, 2 lakhs అలా పెరగాలి అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకోవాలి. యూట్యూబ్ కానివ్వచ్చు, లింక్డ్ఇన్ కానివ్వచ్చు, ట్విట్టర్ కానివ్వచ్చు, ఫేస్బుక్ కానివ్వచ్చు. సో ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ అలా మీరు ఫోకస్ చేసుకొని ఒక స్ట్రాంగ్ ఆన్లైన్ బ్రాండ్ ప్రెజెన్స్ని మెయింటైన్ చేసుకుంటే ఆబ్వియస్గా మీకు ఏంటంటే, ఒక బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత మీ బ్రాండ్ని పబ్లిక్ వాళ్ళు గుర్తుపట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో బాగా మీరు ఒక స్ట్రాంగ్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్పాండ్ ఇన్ అదర్ మార్కెట్స్. ఒకసారి బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్ని మీరు వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్కి, మన కంట్రీలోనే అన్ని స్టేట్స్లో మీరు ప్లాన్ చేసుకొని ఏంటంటే మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 4 స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అయితే మీ స్మాల్ బిజినెస్ ఇంకా ఫ్యూచర్లో స్మాల్ ఉండదు, ఆటోమేటిక్గా బిగ్ బిజినెస్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ హిట్ టీవీకి ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తున్నారంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.